హాయ్ హలో, నేను మీ రాధానండి. ఈరోజు చేసే రెసిపీ ఆలు రైస్ చూసేద్దామా. నిమ్మపండు ఇది రైస్ అయిన తర్వాత రైస్లో మనం కలపాలండి అన్నంలో. మరి ఇది ఆలు ఒక 1/2 కిలో తీసుకున్నాం. ఆనియన్స్, మరి కారం, ధనియాల పొడి పౌడర్, పసుపు, దానికి తగినంత ఉప్పు. ఆలు రైస్ చేసేద్దాం, చూద్దాం రండి. ఇప్పుడు కడాయి పెట్టేద్దామండి. స్టవ్ వెలిగిద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసేద్దామండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసేద్దామండి. ఫస్ట్ వేద్దామండి. ఇప్పుడు అయింది. ఇప్పుడు ఆయిల్ కలిపిస్తాం. కారం, ధనియాల పొడి వేసేద్దాం. 1 స్పూన్ కారం వేస్తే సరిపోతుంది. 1/2 స్పూన్ ధనియాల పొడి, సిమ్లో పెట్టేద్దామండి స్టవ్. అన్నం చల్లారించి లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. ఇది పొద్దున్నే పిల్లలు కట్టడానికి లంచ్ బాక్స్కి సూపర్గా ఉంటుంది. ఒక 2 తినేయచ్చండి. స్టవ్ కట్టేద్దామండి. రైస్ వేసేద్దామండి. ఒక్కరికాయంత రైస్ పెద్దవాళ్ళకైతే ఒకరికి అవుతుందండి. ఇది పిల్లలకైతే 2-3 కట్టవచ్చు, చిన్న పిల్లలకైతే. నిమ్మపండు పిండి వేస్తామండి. అయిపోయిందండి, కలిపిస్తాం. ఆలు రైస్ రెడీ అయిపోయిందండి. మీరే ట్రై చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సూపర్గా ఉంది. యమ్మీ స్పైసీగా ఉంది, టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.